మా పాప కేసు రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతుందండి. మొన్న ఒక మాట చెప్పారు, మీ పాప పడిపోయిందండి అని. అక్కడికి వెళ్ళా చూస్తే నా కూతురు ఒంటి మీద ఒక దెబ్బ కూడా లేదు. అంత ఎత్తు మీద నుంచి పడిపోయినప్పుడు దెబ్బ లేదా, రక్తం కారదా, ఎలా చచ్చిపోయిందని అది ఒక అనుమానం మాకు. చంపేశారా లేకపోతే చచ్చిపోయిందా అని అనుమానం. మళ్ళీ నిన్న మా పాప ఫోన్లోంచి మొన్న రోజు రాత్రి ఒక రికార్డింగ్ని మా బాబు దాంట్లో తీసుకుంటే, మొన్న మా పాప పోయిన బాధలో ఉండి మేము దాన్ని చూడలేదు. నిన్న పొద్దుట చూస్తే కొత్త కొత్త మనుషులు, కొత్త కొత్త విధానాలు అన్నీ ఇందులో వస్తాయి. నాకైతే న్యాయం జరగాలండి. ఆ పాపకు జరిగిన అన్యాయం ఏ పాపకి జరగకూడదు. అలా ఉండాలి అంటే ఇందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి కఠినంగా శిక్షణ ఇవ్వాలండి. ఉన్నారండి 4th ఇయర్ బీఫార్మసీ 4th ఇయర్ పాప. మా అమ్మాయితో ఇంకొక గంటలో మా పాప చనిపోతుందనగా మా అమ్మాయితో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? 15 నిమిషాలు మా అమ్మాయితో మాట్లాడింది. ఆ అమ్మాయికి అంత అవసరం ఏంటి? ఏఎస్ఐ గారు అమ్మాయి అని మాత్రమే తెలుసు, కానీ ఆ అమ్మాయి డీటెయిల్స్ మా కాలేజీలో ఎంత ఎంక్వైరీ చేసినా చెప్పట్లేదు. ఏఎస్ఐ గారు అమ్మాయి, మీకు ఇది నాకు తెలిసిన విషయం. ఏఎస్ఐ గారు అమ్మాయి 4th ఇయర్. ఈ రాటాలు అనేవాడు ఎవడైతే ఉన్నాడో, మా పాపని అరెస్ట్ చేసినాడు, వాడికి సపోర్ట్గా ఈ అమ్మాయి ఉండి నా పాపని బెదిరించి నా పాప చనిపోవడానికి రాటాలు విజయసారథి విజయసారథి రాటాలు, ఆ 4th ఇయర్ పాప, ఆ హాస్టల్కి సంబంధించిన వార్డెన్ ఆ టైంలో తాళం ఇస్తున్నప్పుడు కనీసం బాధ్యత లేదా? నీకెందుకు, మీ దగ్గర ఎందుకు పెట్టా మా పాపని? నేను ఆ పాపని దగ్గర ఎందుకు పెట్టాను? నా ప్రొటెక్షన్ మీరు ఇస్తారనేగా మీ దగ్గర పెట్టింది. 11:30 తాళం ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండి పాపని ఎలా వదిలేసావు? నాకు ఇట్లన్నిటికి సమాధానం చెప్పి ప్రభుత్వం ద్వారా నాకు జరగాల్సిన న్యాయం నాకు చేయండి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నేను పోలీసు వారు సహకరిస్తామండి. మీరు చెప్పిన ప్రతి విషయం మేము నోట్ చేసుకుంటున్నాం కదా. మీరు చెప్పిన దాన్ని తీసుకుంటున్నాం. మేము స్పీడ్గా తీసుకోలేము. మేము కోర్టు ద్వారా కూడా మేము ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటాయి. వాటిలన్నిటిని చూసుకుని మన సిఐ గారు కోటేశ్వరరావు గారు చేసి పెడతానన్నారండి. ఆయన మాకైతే ఫస్ట్ నుంచి మేము చెప్పిన విధానాన్ని అంతా వింటున్నారు. ఆయన మాకు న్యాయం చేసి పెడతారని నేనైతే ఆశగానే ఉన్నానండి. నేను ఆడియోలో వినడానికి ఆ ఆడియో 15 మినిట్స్ అండి. మా పాపని ఏమ్మా ఈ విషయాన్ని ఎస్ఐ గారి దాకా ఎందుకు తీసుకెళ్ళావు? అంతకుముందు రాటాలనే అతనితో మా పాప మా బ్రదర్తో మాట్లాడిచ్చారు కదా రాటాలతో. ఇది క్లాష్ అయిందన్న విషయం తెలుసు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు మా పాపతో కోర్టు ఎస్ఐ గారి దాకా ఈ విషయాన్ని ఎందుకు తీసుకెళ్ళావు వర్షిని? నువ్వు ఈ కాలేజీలో మాట్లాడుకునే వాళ్ళం కదా, దీన్ని అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్ళావు? దీన్ని ఎందుకు ఇచ్చేస్తున్నారు మీరు అన్న విధంగా ఆ అమ్మాయి మాట్లాడి, నువ్వు ఏదో విధంగా ఆ కేసును ఉపసంహరణ చేసుకో. అతను నా మీద కూడా రాటాలు ముద్దు పేరు పండు అంట. ఆ పండు నా మీద అరుస్తున్నాడు, నన్ను ఇచ్చేస్తున్నాడు, ఇది నుంచి మాట్లాడమని. ఆ విషయంగా దాన్ని మాట్లాడదామని చేశాను నీకు. నువ్వు ఆ ఎస్ఐల వాటి దాకా కాకుండా కాలేజీలో మనం సరి చేసుకుందాం, లేకపోతే మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడదాం అన్నట్టుగా మాట్లాడి బెదిరించి అతన్ని ఆ అమ్మాయి మాటలు విని అమ్మాయి అడిగింది, సరే అక్క ఒక సైడే మాట్లాడుతున్నావు కదా, నువ్వు పండు సైడే రాటాల సైడే మాట్లాడుతున్నావు కదా, ఇద్దరు సైడు వినాలి కదా అక్క. నా కూతురు అడిగింది. నా కూతురు అతని దగ్గర చాటింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆ చాటింగ్స్ నాకు చెప్పాలి కదా. ఆ చాటింగ్స్ చూపించమన్నా కదా, ఆ చాటింగ్స్ నాకు ఎందుకు చూపించలేదు? ఉంటే చూపించాలి కదా అని అడిగినప్పుడు, సరే అలాంటిది ఏదైనా మాట్లాడదామని అనాలి కదండి, చూపించాలి కదండి ఆ చాటింగ్స్. ఏమీ లేనప్పుడు లేనాట్లు ఉన్నాయని అని నా కూతుర్ని ఎందుకు భయపెట్టి, నా కూతుర్ని ఎందుకు హెరాస్ చేసి, నా కూతుర్ని ఎందుకు చంపేశారు? నా కూతురికి ఆఖరైందండి ఆ రోజు. వీళ్ళు అర్ధరాత్రి చేసిన పనులకి నా కూతురికి ఆఖరైందండి ఆ రోజు. మనం ఎటుపోతున్నాం, మన సొసైటీ ఎటుపోతుంది? ఇంత టెక్నాలజీలో ఉన్నాం, ఇన్ని విధాలుగా డెవలప్ అవుతున్నాం, ఇంత మోసాలు ఇవన్నీ ఆగవా? వాడు ఎందుకు చేశాడు ఇలాగ? ఆడి ధైర్యం ఏంటి? అలాంటి వాడి శిక్ష పడాలా లేదా? ఒకసారి ఒక తండ్రిగా ఒక ఆవేదనతో చెప్తున్నాను, నా కూతురు నేను పోగొట్టుకున్నా. నా కూతురికి జరిగిన అన్యాయం ఏ కూతురికి జరగకూడదు. అలా జరగకూడదంటే ఆడికి శిక్ష పడాలి. ఇందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు శిక్షణ అనుభవించాలి. రాజీ చేసుకుందాం అన్న విషయం అయితే నా దాకా రాలేదండి.
మా పెద్ద మనుషులతో ఆ రోజు ఎవరో చేశారని చెప్పారు. అది మా నాయకులు, మా ఊరు నాయకులకే తెలుసండి ఆ విషయం. నేను మరి నా పాప పోయిన బాధలో నేనున్నాను. నేను ఆ రోజు దేనికి రెస్పాండ్ అవ్వలేదు. కానీ నేను ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు మొత్తం ఏం జరిగిందనేది నేను పోలీసు వారికి చెప్పాను. మా పెద్దలకి చెప్పాను. నేను ఏమీ దాయలేదు. దాయాల్సిన అవసరం లేదు. నా కూతురు గురించి నాకు తెలుసు. ప్రజలెవరు నా కూతురు గురించి సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. లేదండి. వీడు హెరాస్ చేస్తుంటే రాటాలనేవాడు ఆ కాలేజీలో ముందు రోజు పార్టీలో జరిగిందని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు కదండి ప్రెస్ వాళ్ళు. తెలుసుకున్నదే రాయాలండి మీరు కూడానండి. మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు ఒకలాగా, ఇవ్వనోళ్ళు ఒకలాగా రాసేసి ఏది పడితే అది రాసేస్తే ఎలా అండి? ఇవన్నీ రానివ్వండి. ఎందుకంటే నిజం అందరికీ తెలియాలండి. ఆ పాప పేరు మాకు బయటకు తెలియట్లేదండి, చెప్పట్లేదు ఎవరు. ఏఎస్ఐ గారు కూతురట. మాకు తెలిసినైతే ఏఎస్ఐ గారు అమ్మాయి అని మాత్రం. కేసుకి ఎందుకు వెళ్ళామని అడిగిందంటే దానికి కారణం ఏంటంటేనండి, ఇతను రావడాలని అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మా పాపనని చెప్పి, మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అండి అతను మహేష్ అని. నాకు అతని పేరు ఇప్పుడు లోపలికి వెళ్తే అంతవరకు తెలియదు. నాతో చెప్పుకుంటే నాన్న చెప్తే భయమో లేకపోతే భక్తో నా కూతురు నాకు చెప్పలేక, అన్నయ్య నన్ను ఇతను ఇలా చేస్తున్నాడు అన్నయ్య అంటే, సరే అమ్మ అని చెప్తే కాన్ఫరెన్స్లో పెట్టి అతనితో మాట్లాడిందండి. ఇలా ఏంటి మీరు కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి కదా, నా చెల్లి పర్సనల్ విషయాలు నీకు అంత అవసరం ఉంది, నీకు ఆ రైట్స్ ఉన్నాయి. రేపు పొద్దున నేను మా బాబాయ్ మా సువర్షిణి వాళ్ళ ఫాదర్ మదర్ వస్తారు, మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడదామంట. ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వు గొప్ప అని చెప్పి కేకలేసుకుని వాళ్ళు రేజ్ చేసుకున్నారండి. వాళ్ళ మాటల్లో వచ్చింది ఇది. మా ఎస్ఐ గారితో, సరే ఎస్ఐ గారితో మాట్లాడని చెప్పి మా పాప తరపున మాట్లాడిన అతను ఆ పక్కన ఎస్ఐ గారికి తెలిసిన ఫోన్ కలిపితే, ఆ ఎస్ఐ గారు సరే అమ్మా రేపు పొద్దున మీరు ఏ టౌన్ పరిధిలోకి వస్తే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి అని ఆయన చెప్పారంట. ఆ విషయానికి ఆ విషయానికి మళ్ళీ బీఫార్మసీ 4th ఇయర్ అమ్మాయికి ఫోన్ చేసి ఇలా పోలీసుల దాకా వెళ్ళిపోయిందని చెప్తే, ఆ అమ్మాయి మమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేసో లేకపోతే నయానో భయానో చెప్పి బెదిరిద్దామో ఏం చేద్దామని మా పాపకి చేసింది ఆ అమ్మాయి, 4th ఇయర్ పాప. ఆ పాపకి చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత సరే మాట్లాడిందంతా ఇతను కాన్ఫరెన్స్లో ఉండి వినుంటాడండి నేను అనుకోను, ఈ రికార్డింగ్ విన్న దాన్ని బట్టి. విన్న తర్వాత మళ్ళీ అతను మెసేజ్ ఎందుకు పెట్టాలి, 10:48 మెసేజ్ ఎందుకు పెట్టాడు రాటాలు? ఏఎస్ఐ గారు అమ్మాయి అన్నందుకు కారణం ఏంటంటే, ఏఎస్ఐ గారు మా నాన్న కూడా ఏఎస్ఐ గారు అని అమ్మాయి మాకు బ్యాక్గ్రౌండ్ లేవా, మేము చేయలేమా. మా బావ పోలీసే, మా డాడీ పోలీసే, మా చుట్టం పోలీసే, ఎవరికి ఉండే బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంటుంది అని మా అమ్మాయిని ఎందుకు బెదిరించాలి? మా పాప ఎక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పలేదే. ఇదండి జరిగింది. యాజమాన్యం ఈ రోజు వరకు అయితే, ఆ రోజు నాకు అంత బాధలో ఉంటే ఏ ప్రిన్సిపల్ అక్కడ కాలేజీ వాళ్ళు ఉన్నారు కానీ నా దగ్గరికి ఎవరు రాలేదండి. నన్ను ఓదార్చిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఓదార్చితే నా కూతురు నాకు రాదనుకోండి, నన్ను ఎవరు ఓదార్చలేదు. తెల్లారి మార్నింగ్ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఎప్పుడు వస్తారా అని చెప్పి వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు నుండి వచ్చారు. ఓ దండ ఒకటి నా కూతురి మీద పడేశారు, పోయారండి. అయ్యో భలే జరిగిందండి, ఇలా అయిద్ది అనుకోలేదండి అన్న మాట కానీ, ఒక బాధపడింది కానీ కాలేజీ యాజమాన్యంలో ఎవరి దగ్గర లేదండి. జరిగింది అంటున్నారు కదండి, మా పాప ఆల్రెడీ కంప్లైంట్ కాలేజీ యాజమాన్యాన్ని చేస్తే ఈ ఫేర్వెల్ పార్టీ